హాయ్, ఈరోజు నేను ప్రిపేర్ చేసేది కరివేపాకు పొడి. ఫస్ట్ ప్యాన్ పెట్టుకోండి, కొన్ని ధనియాలు వేసుకోండి, ఇంకా ఇలా ఫ్రై అవ్వాలి. ఇందులో కొన్ని నువ్వులు వేసుకోండి. ఇవన్నీ ఫ్రై చేసుకొని కొన్ని పల్లీలు, కొంచెం పప్పు, జీలకర్ర, ఆవాలు, కొంచెం ఆయిల్ వేసుకోండి, పచ్చిమిరపకాయలు వేసుకోండి. ఇందులో వాష్ చేసి ఆరబెట్టుకొని ఫ్రై చేసుకోండి. హెయిర్కి మంచిది, ఐస్కి మంచిది, అన్నిటికీ మంచిది కదా. ఇలా పౌడర్ చేసి ప్రతి ఒక్క దాంట్లో పెట్టుకోవచ్చు. వేడి అన్నంలోనైనా, ఇడ్లీలో, దోశలో, దేంట్లోనైనా పెట్టుకోవచ్చు. ఇందులో ఇలా ఫ్రై అయితే ఇది చల్లనాక పౌడర్ లెక్క మిక్సీ పెట్టుకోవాలి. ఇందులో సరైన సాల్ట్. ఇప్పుడు కరివేపాకు తీసుకొని మళ్ళీ మిక్స్ చేసుకోండి. ఇంకా కరివేపాకు పొడి రెడీ. గాజు దాంట్లో తీసుకొని స్టోర్ చేసుకోవచ్చు. మంచిగా చాలా డేస్ వరకు ఉంటుంది. ఇడ్లీలోకైనా దోశలోకైనా బాగుంటుంది.